పోలేదు కాబట్టి పోలీసు ఇంటికి దొంగతనానికి వెళ్ళావు. బ్లడ్ రాలేదు కానీ ఎముకలు ఇరిగిపోయినాయి. వస్త్రా అమ్మో ఏం దెబ్బలరా బాబు. కాలేయం కాస్త పక్కగా జరిగినట్టుంది. 3 ప్లగ్లు వేస్తే గానీ మాట వచ్చేలా లేదు. అసలు నా ట్రాఫిక్ ఏంటంటే టాపిక్ బాబా సుత్తో సారీలు ఇస్తావా? అదే కావాలి. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఆ తర్వాత చెప్తాను గానీ ఎందుకురా నాకు ఇన్నిసార్లు అడ్డు తగులుతున్నావు? అసలు నీ ఎడ్యుకేషన్ చెప్పరా? ఈ దీపాల వెలుగులో చదువుకుని బీకాం పాస్ అయ్యాను. అలాగా నేను మినుగురు పురుగురు వెలుతుల్లో చదివి ఇంటర్ కోర్స్ పాస్ అయ్యాను. ఇంటర్ కోర్స్ కాదు ఇంటర్మీడియట్. వెళ్లే ముందు వెనక ముందు చూసుకుని వెళ్ళాలి. మగాడు ఒక్కడే ఉన్నాడని వెళ్తే ఇలాగే ఉంటది. అన్ని చూసాం. వాడి మీద పడ్డాయా చూడలేదు. ఇక నుంచి మన స్కీమ్ మార్చాలరా, లేకపోతే చాలా డేంజర్ అని చెప్పి డైనమాలో పెట్టేస్తావు. డైనమా కాదు డైనమా. చేతులు ఏమి లేదు వీడిని. ఆపండి మీ గోల. తీసుకెళ్ళవా ఇచ్చే. ఏమైనా చేస్తావా? ఆ రౌడీ వెధవల దగ్గరికి వెళ్ళేవే, వాళ్ళు ఏమైనా చేస్తుంటే కాపాడటానికి నువ్వున్నావుగా. ఇక నాకు పని లేదనుకుంటున్నావా? ఎప్పుడు నేనేలా కాపాడతాను. ఎప్పుడు నన్ను కాపాడాలనుకుంటే పెళ్లి చేసుకో. పెళ్ళా? నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే బ్రహ్మచారిగా ఉండడమే నయం. ఏమన్నా పిండి పడింది కనుక కడుక్కుంటున్నావు. పరువు పోతే ఏం చేసేదానివో. పెళ్లి చేసుకోమంటే ఉపన్యాసిస్తున్నావా? ఊరికే గొడవ చేయకుండా ఆ వీపీ రౌండ్ చేసుకో. ఎవరు? కరెంటు స్తంభం మీద షాక్ కొట్టిన కాకిలా మాడు ముందు తిరుగుతాడే అతనా? అతనే. దీనికి భయపడితే ఎలా? మళ్ళీ ఏమైంది? నువ్వే తీసుకో. నేను చాలా తీను. అలాగే 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 ఉండు. ఇక్కడ ఇక్కడ ఎక్కడ తెలిసేది? ఇక్కడ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. కకృతి వేద అమ్మవారి కానుకోవడం. ఇదిగో బొండు పంతులు, 100కి చిల్లరలేదు కంటే 50 ఉంటాయి. ఈ దరిద్రుడికి ఎన్నాళ్ళకి మంచి బుద్ధి పుట్టింది. ఇదిగోండి బాబు, ఇదిగోండి. ఇదిగో పట్టుకో. పుణ్యమూర్తిలో ఉన్నావు, అమ్మవారికి నువ్వే వెయ్యి. శుభం, వస్తాను. అంటే మరి నా 100 అండి. నీ 100 ఏంటయా? ఇచ్చాను కదా. ఎక్కడ ఇచ్చారండి? 50 ఇచ్చింది. అదేంటయా నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. సరిపోయింది కదా. 100 అండి. నీ చేతికి నేను ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. సరిపోయింది కదండి. 100 అండి బాబు. కన్ఫ్యూజ్ అవక. నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. మరి సరిపోయింది కదా. 100 అండి బాబు. నువ్వు ఊరికి కన్ఫ్యూజ్ అవక. ఇలా డిస్కషన్ లో ఉంటే కన్ఫ్యూజ్ అవుతావు. ఒంటరిగా థింక్ చేయి. లెక్క సరిపోతాయి. ఇందులో 50 వేసాను, నా చేతిలో 50, 2 కలిపితే 100. మరి నా 100 నీ 100 ముక్కు తుడుచుకో. ఏమిటి నువ్వు అనేది? ఎస్, మన కిడ్నాపింగ్ ప్లాన్ లీక్ అయింది. ఆ రవిగాడు కంకర్ రోడ్డు దాటి తారు రోడ్డు ఎక్కేయడం లేదో జీప్ వచ్చి ధనాలను గుద్దింది. పెడరెక్కలు విరిచి తీసుకెళ్తున్నారు. నా కళ్ళారా చూశాను. నెక్స్ట్ టార్గెట్ మీరే. ఆ రవిగాడిని పోలీసులు 2 పీకితే మీ పేరు కక్కుతాడు. సీఎం మర్డర్కి ప్లాన్ వేసేవని ఉమ్మేసి మరీ ఉరి తీస్తాడు. అప్పట్లో పాకిస్తాన్లో బుట్టోకి జరిగింది, ఇప్పట్లో నవాజ్ షరీఫ్కి జరగబోతున్నది మీకు జరుగుతోంది. కారడానికి రక్తపు చుక్క లేకుండా మీకు కోటింగ్ ఇస్తారు. కాబట్టి నేను చెప్పేది విని ఒంటి మీద ఒక వెంట్రుక ముక్క లేకుండా గీకేసుకుని బుచ్చన్న పేరుని షేక్ చిన్నసత్తార్ సాహెబ్ సన్నా పెదబుడేమేయగా మార్చేసుకుని పైన పాకిస్తాన్కో కింద ఆఫ్ఘనిస్తాన్కో టికెట్ దొరికితే దుబాయ్కో పారిపోండి. ఎందుకంటే రైల్వే ట్రాక్ల నుంచి రోడ్లు భవనాలు పేల్చేసే తీవ్రవాదులందరూ హ్యాపీగా బ్రతికేసే దేశాలయ్యి. మరి ఇక్కడ పనులు ఎవరు చూస్తారా? దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం చక్రం పట్ల అలాగే మీరు కూడాను. కావాలంటే స్టాంప్ పేపర్ల మీద పౌరాఫాటాన్ని రాసిచ్చేయండి, మొత్తం నేను చూసుకుంటాను. పౌరాఫాటాన్నియా? కావాలంటే కౌలు పంపిస్తాను 17న. సార్ ఈ విషయం విన్నారా? విన్నాను రా. ఏ వారెంట్ ఇచ్చేసిందా? వారెంట్ ఏమిటండి, శిక్ష కూడా వేసేస్తే. మనిషి దొరకకుండానే శిక్ష వేశారంటే కనిపిస్తే కాల్చివేతనా? కనిపిస్తే కాల్చివేత? ఎవరిని? ఇంకెవరినయ్యా, మన బుచ్చన్న గారిని. ఎందుకు? ఆ రవిగాడు ఈయన పేరు చెప్పాడు తెలుసా? ఎవరితో? పోలీసులతో. ఏమని? సీఎం కిడ్నాపింగ్ ప్లాన్ చేశాడని. చాలా స్నానాల గదిలో దూరాడని మనోడి మీద ఆ పిల్ల కేసెట్టింది.
సిగ్గు చచ్చినా శీలం చెడినా ఒకటేనని వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమని జడ్జి గారు తీర్పిచ్చారు. అంటే ఆ రవిగాడు రోడ్డంతా వెళ్ళటం చూశాను, తర్వాత జీపు కుద్దటం చూశాను. ఆ తరువాత నేను వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన మ్యాటర్ అంతా ఊహించుకున్నాను. ఊహించుకున్నావా? జరిగిన దాన్ని బట్టి ఎస్టిమేట్ చేశాను. ఇదిగో నారాయణ, అదేనయ్యా నిక్కర్ నారాయణ. కొద్ది నుంచి సందులు గొంతులు తిప్పిస్తున్నావు. ఇంకా నా వల్ల కాదయ్యా. నిజం చెప్పు, నీకు అసలు అడ్రస్ తెలుసా తెలీదా? తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఈ సిటీలో కొన్ని వేల మందికి అడ్రస్లు చెప్పాను. నన్ను తెలుసా అని అడుగుతావా? కూర్చో. వద్దులే, ఇలా కూర్చోబెట్టి ఒక పిచ్చాసుపత్రి పంపించావు. అది కాదు దాసు, జస్ట్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కోసావనుకో. రైట్ కొట్టి కదా, డైరెక్ట్ గా నీ పేక్ కోసి జైలుకి వెళ్ళిపోతావు. ఓహో, జైలు అడ్రస్ కావాలా నీకు? అది వెరీ సింపుల్ అయ్యా. ఇలా రైట్ కోసి లెఫ్ట్ తిరిగి అనుకో. నారాయణ, ఆ ఫిగర్ చూడు, ఫస్ట్ క్లాస్ గా ఉంది. బ్యాక్ నుంచి చూస్తే ఎంత బ్యూటీగా ఉంది, ఫ్రంట్ నుంచి చూస్తే నా స్వామి రంగా. ఏ కాలేజ్ లో చదువుతున్నారు? గౌతమి కాలేజ్. ఈ రక్తం మన మాధవ్ దీక్షితులో లేడు? ఉండటం ఏంట్రా ఆడే. అలా కోలానికి మనం మాధురి మాధురి అని పిలిచేవాళ్ళం. వీడు నిజంగానే మాధురిలో మారిపోయినట్టున్నారు. పద క్లోజప్ లో చూద్దాం. అదా నిన్న శ్రావణ శుక్రవారం కదా, నువ్వు పూజ ఎలా చేసావు? నేను మాత్రం 30 మంది ముత్తైదువులు పిలిచి పూజ గ్రాండ్ గా చేసుకున్నాను. ఒరే మాధవ, మనకు సైట్ కొట్టడానికి వెనక నుంచి చుంచు విధాలు వస్తున్నారు. అటు చూడకు. నీలో ఏదో చిన్ని చిన్ని మార్పులు వస్తున్నాయి అనుకున్నాం కానీ ఇలా పరిపూర్ణమైన మార్పులు వస్తాయని కల్లా కూడా అనుకోలేదురా. ఏ మిస్టర్, లేడీస్ ముందు ఏమిటా వల్గర్ మాటలు? నీకు అక్క చెల్లెలు లేరా? నువ్వేంటా? ఎరా ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయావా? ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని నన్ను గట్టిగా కాగులించుకుని మీద కాలేసుకుని మరీ పడుకునేవాడు. ఇగో ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదురా. ఏం బాలేదు కదూ. ఒక్క నిమిషం ఉండు. అక్క, విజయశాంతి అక్క. ఏంట్రా స్లో మోషన్ లో వస్తుంది. చూడక్క, ఈ మగ వెధవులు అల్లరి చేస్తారు. ఈ విజయశాంతి ఏరియాలో ఈవిటీజింగ్ అంతం చేయడమేరా నా ఆశయం. మీలాంటి ఎదవల్ని మక్కెలిరగదన్ని పోలీసు లాకప్ లో వేయడమేరా నా కర్తవ్యం. ఎంత పర్సనాలిటీ వేసుకొని బాయ్. ఏంటి బస్ ఎక్కుతావా? ఒక్కడి పీకుద్ది. మెల్లి నాన్న మెల్లిగా. ఈ తాత ఎక్కడ చచ్చాడు? ఒరే ఒరే తాతయ్య. అమ్మగారు, ఏమిటో తిప్పుకుంటూ వస్తున్నావు? మళ్ళీ వేద కథలు చెప్తావా? లేదమ్మగారు, కట్టింగ్ కోసం వెళ్ళానండి. అక్కడ కిరాణా కొట్టు ఫిట్టింగ్ పెట్టానండి. ఆడితో ఫైటింగ్ చేసేందుకు ఆలస్యం అయిపోయిందండి. అది సరే గాని నువ్వు ఆ కిరాణా కొట్టువాడి కుక్కను కలిసావట? ఆడు చెప్పాడండి. ఆడు చెప్తాడండి. ఆడు పెద్ద మడతలో కిడతగడం గారు. అమ్మగారు, నేను అబ్బాయి గారి కోసం పరిగెట్టుకుంటూ వస్తుంటే ఆడు కుక్క వచ్చినట్టు కలిసిందండి. నేను ఊరుకుంటానంటే ఆడు కుక్కనట్టుకుని కలిసిస్తానండి. సంతోషించగాని ఇదిగో టైం అయిపోతుంది, పట్టుకో. ఇందులో జ్యూసు పళ్ళు పాలు అన్ని పెట్టాను. అరగంటకు ఒకసారి బాబుకు అందిస్తూ ఉండు. అలాగే అమ్మగారు, కొంచెం ఎక్కువ పెట్టారు కదండి. నువ్వు మెక్కావు, నేను చంపేస్తాను. బండి ఎక్కువ టైం అయిపోతుంది. కానీ కానీ ఏం నాన్నా, ఏమైంది నాన్నా? నా గొలుసు, నా గొలుసు. ఇదిగో నా బంగారు. అయ్యో, నా రాజారా కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూసేవాళ్ళు దృష్టి. గొడుగు సరిగ్గా పట్ట బాబు, పట్టు. ఎంత సరిగ్గా పట్టు. అలాగే బయలుదేరుతానా? ఉండు. శకునం బాగుంది, బయలుదేరుతావా? మెల్లిగళ్ళు ఎండలో తిరగే. మెల్లిగలు